హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 184, 191 వరకు ఆశ్రమవాసి అయినటువంటి కోహెన్ యోగ పద్ధతిని తెలుసుకోవాలనుకున్నాడు. ఆశ్రమంలోనే ఉంటున్నాడు ఆయన, కోహెన్ అన్న ఆయన యోగము అంటే ఏమిటి, ఆ పద్ధతి ఏమిటి అని భగవాన్ ద్వారా తెలుసుకోగోరాడు. ఇప్పుడు మహర్షుల వారు అన్నారు, పతంజలి మొదటి సూత్రం యోగ విధానాలన్నింటినీ వర్తిస్తోంది. పతంజలి యోగ శాస్త్రంలో మొదటి సూత్రమే యోగ విధానాలన్నింటికీ వర్తిస్తుంది. ఉద్దేశించే ప్రయోజనం ఏమిటంటే మనః ప్రవృత్తుల దమనము, మనస్సులోని తలంపులను అణుచుట. యోగ చిత్తవృత్తి నిరోధ అని ఉంటుంది దానికి మొదటి సూత్రం. యోగం అంటే చిత్తవృత్తి నిరోధమే అని. అదే అన్నిటికీ వర్తిస్తుంది. మనః ప్రవృత్తులను దమనం చేయడం. పద్ధతుల్లో తేడా ఉండదు. ఎవరు ఏ పద్ధతి ద్వారా చేసినా మనోవృత్తులను నశింప చేయడమే. ఆ గమ్యానికి ఉద్దేశించిన మట్టుకు దాన్ని యోగం అంటారు. ఆ ప్రయత్నమే యోగం. అంటే మనస్సులోని తలంపులను పూర్తిగా నాశనం చేయడమే యోగం అన్నారు భగవాన్. చిత్తవృత్తి నిరోధానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎలా చేయాలి అంటే చిత్తవృత్తిని అంటే మనస్సులోని చాంచల్యత్వాన్ని నిరోధించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనస్సునే పరిశీలించడం. ఆ పరిశీలనలో మనోవృత్తులు తమంతా తామే ఆగిపోతాయి. ఇది జ్ఞాన మార్గం. అప్పుడు శుద్ధ మనస్సే ఆత్మ. మనస్సునే పరిశీలిస్తూ ఉండడం. రకరకాల తలంపుల ప్రవాహంగా మనసు చెలిస్తూ ఉంటే దాన్ని పరిశీలిస్తూ ఉండడం. ఇలా పరిశీలిస్తూ ఉండగా అంటే చూస్తూ ఉండగా, దాంతో కలవకుండా నిలిచి చూస్తూ ఉండగా మనోవృత్తులు తమంతా అవే ఆగిపోతాయి నెమ్మదిగా. దీన్ని జ్ఞాన మార్గము అంటారు. అప్పుడు మనోవృత్తులు తలంపులన్నీ తొలగిపోయిన మనస్సే శుద్ధ మనస్సే ఆత్మ. తలంపులతో కూడినప్పుడు ఆ మనస్సు చంచలమే రకరకాలుగా తిరుగుతుంది. ఎప్పుడైతే తలంపులన్నీ తొలగిపోతే ఆ శుద్ధ మనస్సే ఆత్మ. ఇది జ్ఞాన మార్గం. తర్వాత రెండోది, మనస్సు యొక్క మూలాన్ని వెతకడం. ఆ మూలాన్ని దైవమని, ఆత్మ అని, చైతన్యమని అంటారు. ఇంక రెండో మార్గం అంటే ఈ మనస్సు అంటే ఈ తలంపులు, ఈ నేను అన్న తలంపు వల్ల కలుగుతున్న అనేక తలంపులతో కూడి మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ మూలాన్ని వెతకడం. ఆ మూలాన్నే దైవమని, ఆత్మ అని, చైతన్యమని పిలుస్తారు. అదే ఆత్మ, దానిలో నుంచే వచ్చింది. అదే దైవం, అదే చైతన్యం, అదే ప్రకాశం. దానిలో నుంచే ఈ మనస్సు లేచింది. కాబట్టి మనోమూలాన్ని వెతకడం రెండోది. ఇక మూడోది ఏకచింతన. ఒకే తలంపు మీద చింతన. దానివల్ల ఇతర తలంపులన్నీ మాయమవుతాయి. చివరికి ఆ తలంపు కూడా మాయమైపోతుంది. భగవాను 2 ఉదాహరణలు చెప్పారు. శవమును కాల్చు కొరివి కట్టే శవమును కాల్చి తానును దహించును. అలాగే ఏకచింతన అనేక తలంపులను తొలగించి తానును తొలగిపోవును. ఎలాగంటే నోటీసులు అంటించరాదు అనే నోటీసు అన్ని నోటీసుల్ని తొలగించేస్తుంది. ఇట్లా అవునా? చింతన అంటే అనేక విషయాలు కాకుండా ఏదో ఒకే ఒక్క దానిని వదిలిపెట్టకుండా చింతిస్తూ ఉండడం, దాన్ని ఏకచింతన. ఇవి ఇలా 3. నేను యోగాన్ని గురించి కోహెన్ గారు అడిగారు కదా, ఇవన్నీ మాయమవుతాయి. చివరికి ఆ తలంపు కూడా కనబడదు అన్నారు భగవాను. అప్పుడు హఠయోగం గురించి కూడా భగవాన్ చెప్పారు. పద్ధతులన్నీ సమానమే, అన్నింటికి గమ్యం ఒక్కటే గనుక ఏ మార్గంలో వెళ్ళినా చేరవలసింది ఒకే గమ్యం. సమస్తమునకు ఏది ఆధారమో దానిని చేరడానికే ఈ సాధనలన్నీను.
తలపులను అరికట్టేటప్పుడు ప్రజ్ఞను నిలుపుకోవడం అవసరం. తలంపుల్ని అరికట్టేటప్పుడు ప్రజ్ఞని నిలుపుకోవాలి. తలంపులతో కూడిపోకుండా నిలబడి ఉండగలగాలి. అప్పుడే నువ్వు తలంపులు అరికట్టగలుగుతావు. దాంతో కలిసిపోతే మళ్ళీ తలంపుల్లో ఒక తలంపు అయిపోతావు నువ్వు. అంతే. ఆ తలంపులను అరికట్టేటప్పుడు ప్రజ్ఞని నిలుపుకోవడం, నీ ధ్యాసని ఏమరకుండా, తలంపు కలగనివ్వకుండా, కలిగిన తోడని వాటిని తొలగించుకుంటూ నీ ప్రజ్ఞను జారిపోయినవి నిలుపుకోవాలి. లేకపోతే అది నిద్ర కన్నా దారి తీస్తుంది. కాబట్టి ఇక్కడ అవధారణ అంటే ప్రజ్ఞ అత్యంత ముఖ్యమనడానికి పతంజలియే ఆధారం. కాబట్టి ఈ అవధారణ అంటే ఆ ఏకాగ్రమైన ఆ దృష్టి చాలా ముఖ్యము అన్నారు పతంజలి. ఆయన ప్రాణాయామము తర్వాత కూడా ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల గురించి చెప్పారు. ముందు ప్రాణాయామం చేస్తూ, ఆ తర్వాత ప్రత్యాహారం చేస్తూ, ఆ తర్వాత ధారణ చేస్తూ ధ్యాన సమాధులను కూడా చెప్పారు పతంజలి. ప్రాణాయామము మనస్సుని స్థిరపరిచి తలంపుల్ని అణిచివేస్తుంది. ప్రాణాయామం వల్ల మనసు స్థిరపడుతుంది, తలంపులు అణిచివేయబడతాయి. ఆ ఇంకా ఏమిటి, మనసులు అణిగిపోతే ఇంకా వృద్ధి ఏం కావాలి అంటే ప్రజ్ఞకంత ప్రాధాన్యం అన్నమాట. అది తలంపుల్ని అనుకుంటున్నావేమో, నువ్వు గనక ఒక క్షణం మరిచావా ఏ మూలనున్నదైనా బయటికి రావచ్చు. మళ్ళీ దీని తర్వాత తలంపులన్నీ అణిచివేసినా ఇంకా ఏం చెయ్యాలి అంటే, అందుకే ప్రజ్ఞకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే తెలివికి, నీ ధ్యాసకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇట్టి స్థితిని మార్ఫియా, క్లోరోఫార్ము, గంజాయి ఇత్యాదుల సాయంతో కూడా అనుకరించవచ్చు. కానీ అట్టి సమయాల్లో తెలివి ఉండదు గనుక అది మోక్షం కాదు. అప్పుడు కూడా మనసు పడిపోతుంది కానీ తెలివి లేదు, ప్రజ్ఞ లేదు అక్కడ. అదే నిరంతర ప్రజ్ఞతో అంటే తెలివితో మాత్రమే ఉండాలి తప్ప తెలియబడే ఒక్కదానితోనూ ఏమాత్రము కలవకుండా ఉండేటువంటి ప్రజ్ఞ ఎందే ధ్యాస. అంటే ధ్యాస మీదే ధ్యాస పెట్టి ఉంచితే ఏమవుతుంది, వెంటనే కలిగినవన్నీ తొలగిపోతాయి. దాంతో నువ్వు కలవకుండా ఉండడం. ఇటువంటి స్థితి మనం గంజాయి తాగడం వల్ల, క్లోరోఫారం వల్ల, మార్ఫియా ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల రావచ్చు. కానీ అప్పుడు తెలివి ఉండదుగా, ఉండదు, ఇద్దల్లే పడిపోయి ఉంటాడు. అప్పుడు కూడా అక్కడ తలంపులు రావు గాని అది మోక్షం కాదు కదా. కాదు. కాబట్టి యోగ మార్గంలో ఇవన్నీ ఉన్నాయి. అన్నిటి యొక్క గమ్యము కూడా ఈ సమస్తమునకు మూలమైన దానిని చేరుకోవడమే అని తెలుసుకో అని చెప్పి కోహెన్కి యోగ మార్గం గురించి అడిగినప్పుడు భగవాన్ వివరించినటువంటి వివరణ. కాబట్టి యోగ మార్గంలో ఎవరైనా ప్రాణాయామము, ప్రత్యాహారము, మరి సమాధి, ధ్యానము, సమాధి మొదలైనటువంటి వాటిని ఆచరించేవారు కూడా జాగ్రత్తగా ఈ చిన్న పరిశీలనాత్మకమైన దృష్టితో ప్రజ్ఞని అంటే తెలివిని, ధ్యాస పట్ల గొప్ప ఎరుక కలిగి ఉండాలి. ఒక్క క్షణం కూడా మరుపు రానివ్వకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇక ఈ తలంపులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అవి తొలగిపోయిన తర్వాత ఇక మిగిలినది ఆత్మయే. కాబట్టి ఏ మార్గమందు వెళ్ళినా కూడా ఏకాగ్రత అది ధ్యాస యందు అంటే ప్రజ్ఞ యందు నిలకడ కలిగి ఉన్నప్పుడు మనం దీన్ని సాధించవచ్చు అని భగవాన్ కోహెన్ చెప్పారు. ఆ మార్గంలో వెళ్లే వారందరూ మనం కూడా ఇంతసేపు మరుపు రాకుండా ఉండడమే. అదే ఉన్నానన్న దానిని మరవకుండా ఉంటే, ఉన్నట్టు తోచేవి వస్తూ పోతూ ఉన్న వాటితో కలవకుండా ఉంటే అదే ఇది. కాబట్టి సాధకుడు వారికి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని స్వీకరించి ఏకచింతతో ఒకే దాన్ని పట్టుకుని సాధన పూర్తి చేసుకుంది. పట్టుకుని వదలకుండా ఉంటే అదే నీకు అభివృద్ధిని కలిగించి నువ్వు పొందాలన్న దాన్ని పొందింపచేస్తుంది అని శ్రీ రమణ భాషణలో భగవాన్ మనకి
యోగము అన్న దాని వివరణ ఇచ్చారు. ఈ భగవానులకు అనేక వందనములు.